హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే అల్లు అర్జున్ గారి మీద అలాగే మహేష్ బాబు గారి మీద ఇద్దరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. అలాగే ఇద్దరి మీద ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయినాయి అని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అయితే ఏంటి, నిజంగానే జరిగిందా లేదా లేకపోతే ఏంటి, వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకోవాలి. అయితే చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో ఆ డ్యూరింగ్ కూడా అంతకుముందు అంతగా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏం చేసి ఉండేవారు కాదు. బట్ రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ యాడ్స్ అయితే చేస్తున్నారనమాట. ఒక 10-15కి అంతకు మించి బ్రాండ్స్ ఉండే చేస్తున్నారనమాట. అయితే ఆ బ్రాండ్స్లోనే వన్ ఆఫ్ ద కార్పొరేట్ కాలేజ్కి కూడా ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. సో నేను పేరు మెన్షన్ చేయను. అయితే ఆ కార్పొరేట్ కాలేజ్ని ప్రమోట్ చేయడం వలన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గ్రూప్ అంటే మొత్తం ఇండియా మొత్తంలో ఉండే కొన్ని స్టూడెంట్ గ్రూప్స్ అయితే హర్ట్ అయ్యాయంట. సో ఏ విషయం మీద హర్ట్ అయ్యాయి, అసలు ఎందుకు అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారు అని చెప్పి విషయాల్లోకి చూసుకుంటే, అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన ఒక కాలేజ్లో ఏంటి అంటే జేఈ మెయిన్స్ టాపర్ ఫోటో ఉంటుంది కదా. జనరల్గా ఎక్కడ పడితే అక్కడ అంటిస్తూ ఉంటారు. ఒక్క స్టూడెంట్ ఫోటోని 2 వేరు కాలేజీల్లో అటాచ్ చేశారంట. అదొక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అదొక మోసం చేసినట్టు అందరికీ చేశారు. ఆ టాపర్ ఫోటోనే అంతలాగా పబ్లిక్గా మోసం చేసిన ఒక కాలేజ్ని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడు అని చెప్పి మన ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్స్ గ్రూప్స్ అయితే అల్లు అర్జున్ గారి మీద చాలా కోపంగా ఉన్నాయి. అలాగే ఆయన ప్రమోట్ చేశాడని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆ కాలేజీలో అడ్మిషన్లు తీసుకొని జాయిన్ అయిపోయారంట. జాయిన్ అయిన తర్వాత కొంత సమస్యలు కూడా ఫేస్ చేశారంట. ఆశించిన స్థాయిలో లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ అని చెప్పి. ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల అయితే అన్ని స్టూడెంట్ యూనియన్స్ అల్లు అర్జున్ గారి మీద కోపంగా. ఇక ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక్కడే కాకుండా మనకేంటంటే శ్రీలీల గారు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. ఇద్దరి మీద కలిపి కాంబినేషన్ కింద కొన్ని కేసులు పెట్టడానికి అయితే స్టూడెంట్ అసోసియేషన్లు అయితే చాలా విపరీతంగా ట్రై చేస్తున్నాయి అనమాట. మరి ఇది ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. బట్ అల్లు అర్జున్ గారు ఏంటంటే జస్ట్ ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన దానికి దాంట్లో ఉండే రిజల్ట్స్కి అసలు ఆయన సంబంధం ఉంటుందో అని నేను చెప్పలేను. బట్ ఇందులో అల్లు అర్జున్ గారిది ఎంతవరకు తప్పు ఉంది, ఎంతవరకు తప్పు లేదు అనే విషయం కూడా మీరే చెప్పాలి గైస్. మరి రెండో విషయం చూసుకుంటే మహేష్ బాబు గారి కేసు కూడా ఇలానే ఉంటుంది. ఏంటి అంటే ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్, అందులో సంబంధించి మనకేంటంటే ఎస్పెషలీగా సాయి సూర్య డెవలపర్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీని ప్రమోట్ చేసే విధంగా ఒక యాడ్ కూడా చేశారంట. యాడ్ చేయడం అదంతా పక్కన పెట్టండి. బట్ ఆ సాయి సూర్య డెవలపర్స్ ఏంటంటే రీసెంట్గా ఆల్మోస్ట్ 3,986 కోట్ల స్కామ్ అయితే చేయడం జరిగిందంట. ఎక్కడో మరి ఫ్రాడ్ జరిగింది. ఆ నెంబర్ అయితే మన బయటకు వచ్చింది 3,986 కోట్లు అంట. అంటే తక్కువేం కాదు గైస్, చాలా ఎక్కువ అనమాట. అందుకని చెప్పి ఆ గ్రూప్తో, ఆ డెవలపర్ గ్రూప్తో ఎవరెవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో, దాంట్లో ఎవరెవరైతే కనెక్షన్స్ ఉన్నాయో అని చెప్పి ప్రతి ఒక్కరు లిస్ట్ తీసుకొని చెక్ చేస్తున్నారంట. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సాయిశ్వరి డెవలపర్ వారు మేము మహేష్ బాబు గారికి కొంత అమౌంట్ ఇచ్చాము, అది కూడా మనకి ఏంటంటే 5.9 కోట్లు అంట. ఆల్మోస్ట్ 6 కోట్లు అనుకోండి. 6 కోట్లు అయితే అమౌంట్ ఇవ్వడం జరిగింది రెమ్యూనరేషన్ కింద అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అది నిజంగా తీసుకున్నారా లేదా అని తెలియజేయడానికి మహేష్ బాబు గారి కోసం మెన్షన్ చేశారు గైస్ పోలీసులు. అంతే తప్ప మహేష్ బాబు గారి మీద కంప్లీట్గా కేసు ఫైల్ చేయడం లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అదేం కాదు. అల్లు అర్జున్ గారిది సేమ్, అలాగే మహేష్ బాబు గారి కూడా ఇద్దరిది ఒక టైప్ అనమాట. ప్రమోట్ చేశారు. అందులో కనెక్షన్స్ ఉండేటట్టు అంటే కొంచెం పరిచయం ఉంటుంది కదా. ఆ టైప్లో నోటీసులు వచ్చినాయే తప్ప వీళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు గైస్. విషయం తెలుసుకొని ఎప్పుడైనా మనం మాట్లాడాలి. ఇందులో ఇంకా చాలా నిజాలు ఉంటాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కానీ అవి ఇంకేం జరగలేదు. ఇంకా జస్ట్ ఇలా జరిగిందట అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా అల్లేసారు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి. ఒకవేళ మీకు 2 కేసుల మీద క్లారిటీ వచ్చింటే ఒకసారి కింద లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.